సూర్యాపేట జిల్లాలో రైతుల కల్లాలు కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కల్లాలను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కార్లో చలనం లేకుండా పోయిందన్నారు ఆయన. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 92 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు ఆయన. ఒక్కరిద్దరికే పరిమితమైన సీఎంఆర్ఎఫ్ ను అందరికీ చేరువ చేసింది కేసీఆర్ఏనని జగదీష్ రెడ్డి కొనియాడారు. ప్రజా సంక్షేమ పాలనలో కేసీఆర్ ను మించినోళ్లే లేరంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్లో రైతు భరోసా కాదు కదా, వ్యవసాయానికే భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హస్తం పార్టీ మాయలకు మోసపోయామని గ్రహించిన ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చెప్పుకొచ్చారు జగదీష్ రెడ్డి. ఎన్నికలలో చెప్పిన చేసుడే ఎక్కువ. సరే, ఇవాళ వచ్చిన ప్రభుత్వం చెప్పినవి కూడా చేసేది లేదు. చెప్పినవి చేసిన మాట దేవుడు నువ్వు ఉన్నవి వీకేసే పనిలో ఉన్నది. కానీ కేసీఆర్ గారు అన్నాడు చేస్తానని చెప్పింది 4 అయితే చెప్పకుండా చేసిన 8. రైతు బంధు, రైతు బీమా పథకాలు ఎలక్షన్ల ముందు చెప్పలేదు, నేను మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. వాస్తవానికి అవ్వాలటికి ఇట్లా ఇవ్వచ్చు అనే సంగతి కూడా తెలియదు ఎవరికి. కేవలం రుణమాఫీ చేస్తామని చెప్పినాం. రుణమాఫీ అయిపోయిన తర్వాత కేసీఆర్ సొంతగా ఆలోచన చేసి అరే రైతు అప్పు ఎందుకు చేయాలి, వాళ్ళ వెనుకబడి ఎందుకు తిరగాలి, యువకాలు పట్టుకొని అప్పులో పోయే బాధ రైతుకి ఎందుకు ఉండాలి, ఇత్తనానికి ఎరువులకు ఎవరి మోతాదు ఉండొద్దని చెప్పి సబ్సిడీ పేరు మీద ఇస్తే అలా సగం దోపిడీ అవుతుంది. కాబట్టి చక్కగా రైతు జేబులకే పైసలు పోతే రైతుకి ఇష్టమైన పద్ధతిలో చేసుకుంటాడు, ఇష్టమైన ఎరువులు కొనుక్కుంటాడు, ఇష్టమైన విత్తనాలు కొనుక్కుంటాడు. ఆ స్వేచ్ఛ రైతుకు ఉండాలి. ప్రతి రూపాయి దాకా వినియోగించుకుంటాడు. మనం సబ్సిడీలను ఇస్తున్నామని పంపిస్తే సగం వీడి తింటాడు, సగం వాడు తింటాడు. రైతు చేరే వరకే పావులు ఉండదు అందులో అని చెప్పి ఆలోచన చేసి చక్కగా ప్రభుత్వం నుంచి రైతు అకౌంట్లకి పోవాలని చెప్పి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు బంధు పథకం. భారతదేశంలో